డిపార్ట్మెంట్ మొత్తం పాస్ కాజేస్తానండి. నేను ల్యాండ్ ఓనర్ చూసుకున్నాను. 3 ఎకరాలకి 2 ఎకరాల పర్మిషన్ ఇస్తే చేశారండి. చెప్పి 6 నెలలు కట్ చేస్తున్నారు. తహసీల్దార్ జ్ఞానవేల్ గారు ఉన్న టైంలో లొకేషన్ దాకా ఇచ్చారండి. లొకేషన్ వరకు తీసుకొచ్చారండి. కట్టిన కన్షన్ టైంలో మేడం ట్రాన్స్ఫర్ అయిపోవడంతో మళ్ళీ చూడొచ్చు ఆగిపోయిందండి. ప్రాసెస్ మొత్తం అంతా ఆగిపోయింది. అవి చాలా సిన్సియర్గా వర్క్ చేసి మొత్తం స్ట్రీమ్ లైన్ చేసే టైంలో మేడం ట్రాన్స్ఫర్ అయింది. ఏడీ గారు ఇప్పుడు ఏమైనా ఇచ్చారండి. అందుకే నేను టైం అడిగాను. ఫీల్డ్ మీకు వచ్చినాను. కలెక్టర్ గారు కూడా దెబ్బలాడారు. ఏంటంటే మీరు చేస్తారా చేయాలంటే మళ్ళీ ఆర్టీఓ కార్డు ఇచ్చేసారు. ఇలా తిప్పుకుందరగా నేను ఏం చేయడం లేదు సార్. అందులో ఈ ఇష్యూ ఏంటంటే అన్డివైడెడ్ అనకాపల్లి కదా. చెప్పండి అనకాపల్లి ఇష్యూ చాలా సింపుల్ అండ్ క్రిటికల్ ఇష్యూ అయిపోయిందండి. అవతల ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా బీఆర్ఓ కూడా రిపోర్టు బీఆర్ఓ ఇష్టానుసారంగా రిపోర్ట్లో రికార్డు ట్యాంపరింగ్ ట్యాంపరింగ్ అయినా చేస్తారు. బీఆర్ఓ మీకు కంప్లైంట్స్ ఎవరికే వస్తారు. రెవెన్యూలో బీఆర్ఓ వ్యవస్థ బాగు చేస్తే తను ఈ భూ సమస్యలు పోతాయి. బీఆర్ఓని పనిష్మెంట్ పెట్టాలి సార్. ఇవన్నీ చేసినే బీఆర్ఓ. ఆ బీఆర్ఓ ఫ్రెండ్స్ పేరు చేసాడు సార్. వెల్ఫేర్ నెంబర్ కొత్త ఇచ్చాడు. మన సర్వే కూడా రాలేదు. ట్యాంపరింగ్ రాలేదు సార్.